ఈ రాత్రి ఒక్క మాట మిమ్మల్ని అడగనా? ఒక్క రాత్రి మాట అడగనా? అమ్మా, ఇంతకాలంగా ప్రభువుని కలిగి ఉన్నావు కదా, వెంబడిస్తున్నావు కదా, వాక్యం వింటున్నావు కదా, ఈ రోజుకి కూడా నీ ఇష్టమే నెరవేర్చుకుంటూ నీ జీవితాన్ని కొనసాగించుకుంటున్నావు. కానీ ఈ రోజుకి దేవా నీ ఇష్టమే నా ఇష్టం ప్రభు అని ఎప్పుడైనా అనగలిగాం మనం? గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే నీ ఇష్టం అనుకున్నాను నష్టపోయావు నీవు. నీ ఇష్టం అనుకున్న నాళ్ళు అపజయం పొందావు. నీ ఇష్టం అనుకున్న నాళ్ళు కష్టపడ్డావు. కానీ ఈరోజు ఒక్క మాట అడుగుతాను, నా ఇష్టమేమీ లేదు ప్రభువా, ఏదైనా ఉందంటే ఇక నీ ఇష్టమే అని ప్రభువుకి నీ హృదయాన్ని రాత్రి సమర్పించగలిగితే ఈ రోజు మొదలుకొని దేవుడు తన ఇష్టాన్ని మీ జీవితంలో ఆయన జరిగించడం మొదలు పెడతారు. గట్టిగా స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. మా తల్లి అంది, మా అమ్మ అంది, ఒరే నువ్వు ఇంట్లోంచి బయటికి వెళ్తే కనుక నీ జీవితం ఏమవుతుందా అంది. నేను ఆ రోజున ఏసయ్య అంటూ బయటకు వచ్చాను, నా కుటుంబాన్ని రక్షించుకోగలిగాను. దేవుని స్తోత్రం చెప్పండి. ఈరోజు ఒక మాట చెప్తాను పిల్లరా, మట్టి అయిపోయిన నా జీవితాన్ని, పాడైపోయిన జీవితాన్ని, సమాధిలోకి వెళ్ళిపోయిన జీవితాన్ని ఈ పూట ఇంత అందంగా తీర్చాడు కదా, ఈ రోజున మీ జీవితాలు కూడా ఇంతకంటే అద్భుతంగా ఆయన తీర్చిదిద్దాలంటే ఒకటి మాత్రం మీరు చెయ్యాలి. నా ఇష్టమేమీ కాదు ప్రభువా, ఏదైనా ఉందంటే నీ ఇష్టమే అని మీరు చెప్పగలిగితే ఈ రాత్రి దేవుడు గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. లేచి నిలబడతారు అందరూ కూడా, లేచి నిలబడండి అందరూ కూడా, అందరూ లేచి నిలబడండి అందరూ.